ఫైనల్ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి మనకి ఇప్పుడు 10:57 అంటే 11 వేసుకోండి. మేము 9:30కి వచ్చినాం. అంటే 1.5 hour పట్టింది. ఇప్పుడు ఏంటంటే మావాడు వెళ్ళిండు స్టాంప్ వేయించడానికి. మాకు పేపర్ మీద సిగ్నేచర్ అండ్ స్టాంప్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కొట్టినట్టు మాకు ప్రూఫ్ అన్నట్టు. ఇప్పుడైతే మావాడైతే వెళ్ళిండు, మాదైతే మొత్తంగా అయిపోయింది. నెక్స్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే పేపర్ అయితే తీసుకొని మేమైతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒక 1.5 hour అంటే మేబీ 2 hours వేసుకోండి. మా దీనికే 1.5 hour అంటే అది ఇంకా పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి 2 hours పడుతుంది. 2 అంటే 4 hours పడుతుంది. ఇప్పుడు 11 అంటే మేము పోయేవరకు 1 అవుతుంది. మెల్లగా తిని అక్కడ మెల్లగా స్టార్ట్ చేసామంటే 4:30 వరకు అయిపోద్ది. ఒకటి చిన్నగా ఉంది, ఒకవేళ టైం తింటుంటే అది కూడా కొట్టేస్తాం, లేకుంటే ఇంటికి వెళ్ళిపోవడే. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కొట్టుడు. ఈ విలేజ్ కూడా ఉంది కొట్టేది, అది ఇంకా లిస్ట్లో రాలేదు, ఒకవేళ వస్తుంది కూడా కొట్టుడే. మొత్తంగా అయితే కంప్లీట్ అయింది. ఇది కొట్టినాం, ఇంకా పిల్లలు అయితే ఎవరు రాలేదు, ఎందుకంటే ఇంకా మొన్న వచ్చి వెళ్ళిపోయాలంట, ఎవరు లేరు అని చెప్పేసి ఇంకైతే ఎవరు రాలేదు. సెకండ్ రౌండ్లో అయితే మంచిగా కనబడతారు, మొత్తం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొత్తం ఖాళీ, మావాడు ఇంకా వస్తలేడు. మంచి మొత్తం దిద్దాం అనుకుంటున్నాం, బట్ ఏంటంటే ఇది ఛార్జింగ్ ఎక్కువ ఆగట్లేదు. ఇంకోటి ఏంటంటే నేను నైట్ కూడా ఎక్కువ పెట్టలేదు. నాకు తెలిసి 52 ఎంత ఉంది నాకు, అది తెలిసి ఇంకా 2 hours కూడా కవర్ అవుతుంది కాదు ఛార్జింగ్. చూడాలి, ఎంత అయితే అంత పెట్టేసాడే. ఫైనల్లీ మనమైతే స్కూల్కి అయితే రీచ్ అయినాం. స్కూల్ వచ్చేసి MJPTBCWR అట. మొత్తం ఇంత పెద్దగా ఉంది, దీని ఫుల్ ఫామ్ నాకు తెలియదు. ఇది వచ్చేసి గర్ల్స్ స్కూల్. ప్రజెంట్ అయితే వచ్చినాం. ఇంతకుముందు అయితే మనం మొబైల్ అయితే కొట్టినాం కదా, అది అయిన కాడికి డైరెక్ట్ వీడికి వచ్చినాం. ఇప్పుడైతే ఇది కొట్టేస్తే దీని ముంగట ఇంకోటి ఉంది. ఇదే, ఇది వేరు అది వేరు, మరి 2 సేమ్ అని అడగలేదు, కానీ ఇది వేరు అది వేరు అనుకుంటున్నా. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అది కంప్లీట్ అయిపోతే మనకి ఇంకోటి ఉంది, ఒకవేళ అక్కడ కొట్టేది ఉంటే కొడతాం, లేకుంటే లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడైతే వచ్చింది, ఇది కంప్లీట్ అయితే చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు ఆ మేడం అయితే వద్దు, ఇప్పుడు పిల్లలు కూడా ఎవరు లేరు, మొత్తం లాక్ చేసింది అని చెప్తున్నారు. ఒకవేళ సెకండ్ రౌండ్లో అయితే ఇంకో రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ అలా కొట్టుండే అని చెప్తాను. చూద్దాం ఏమైతే. ప్రతి స్కూల్లో అయితే ఎవ్వరు పిల్లలు లేరు, మొత్తం ఖాళీ. ఇట్నే మొత్తం డోర్లను లాక్ చేసి ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక కూర్చో తింపుతావు. ఫైనల్ అయితే ఒకటి కంప్లీట్ 2 అయిపోయినాయి, ఇది 3వది ఉన్నది. ఇది అయిపోతే ఇంకొకటి ఉంటుంది, పెద్ద పెద్ద ఉన్నాయి. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 ఉన్నాయి. సేమ్ అంటే స్కూలా లేకుంటే డిఫరెంట్ పేర్లు ఏమైనా ఉన్నాయని నాకు తెలియదు. ముందుకైతే అయితే ఏం రాసలేదు, చూద్దాం. ఒకటి అయిపోతే మనకి ఈ హాస్పిటల్ మొత్తం లోపల అన్నీ అయిపోయినట్టే. బయట కూర్చోండి. మాదేనా 2 ఉన్నాయి. అక్క వచ్చింది హెల్ప్ ఏమో కడుపైతే నిండిందిరా, కడుపైతే నిండింది అంటాను. ఏమో రైతు
తిరగాలి ఇక. అది ఇప్పుడు ఏడున్నదిరా ఇది? ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఎక్కడ అడుగుతాం దీన్ని? ఇక్కడ అడుగుతావా? లోపలగా తెలిసిన ఉన్నదా? అదే అదే ఇక్కడ దొరికితే అయిపోతుంది మనకు. కానీ ఏదో షట్టర్ వేసి ఉంటుంది అన్నారు కదా మామూలు, అందా ఒక షట్టర్ వేసి ఉంటుంది అని. ఇంతకట్లా ఒక రౌండ్ వేసి అందా లోపలికి ఇంటి ఉన్నది కావచ్చు. మన హాస్పిటల్లో కూడా ఐటీ సీట్ అయింది రో. మన హాస్పిటల్లో ఐటీ సీట్ అయింది. ఇదేనా రా? ఎవ్వరు బయటికి వెళ్తలేరు. ఇటేస్తాం కానీ ఏ పెద్ద ఇల్లు కూడా లేవు. మాకు షట్టర్ అంటే ఇదేనారా? షట్టర్ వేసి ఉంటుంది ముంగట ఉంటుంది. ఇప్పుడు ఏం లేవు. డబ్బులు కూడా బయటకు వచ్చి ఇక రోడ్డు మీద అడుగుదంట. ఇక లేదు అంటే కదా ఫోన్ చేసి ఏం లేదు పని చేద్దాం. ఇక్కడ ఉండి మనం ఫోన్ చేద్దాం. మనోడు ఏం చెప్తాడో విందాం. కొడదామంటే మనం అడిగి చూద్దాం. ఇక్కడ ఎవరు లేదంటారు మరి. నచ్చుతాంగా ఇక్కడ అనాథాశ్రమం ఏడు ఉన్నది. అనాథాశ్రమం ఏడు ఉన్నదంటే ఇక అనాథ ఆశ్రమం అది కాదు స్కూల్. అది హాస్టల్ అంటే ఇక్కడ ఉన్నది. హాస్టల్ కాదు, అనాథాశ్రమం. అమ్మ నాన్న లేని పిల్లలు ఉంటారు కదా. పోనీ పోనీ అదే అన్న